श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तप्तसजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललितां श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नितिनामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौर त्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देहिं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवय भक्ति उत्तम श्लोके भक्तिर्भवनैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। जय श्री राधा मदन मोहन की जय। जय श्री श्रील प्रभुपाद की जय। हरे कृष्ण माताजी सन ప్రభుజీ। మనం ఇప్పుడు దేవదేవుడు శ్రీకృష్ణుడు బుక్ లోంచి 87th చాప్టర్ చదువుకుంటున్నాము. 87th చాప్టర్ పేరు వేదమూర్తుల స్తుతులు అన్నమాట. మనకు పద్మావతి మాతాజీ పరిపూర్ణ పద్మావతి మాతాజీ స్టార్ట్ చేశారు. మాతాజీ ఏం చెప్పారంటే డే బిఫోర్ యెస్టర్డే మొన్నటి క్లాస్ లో దేవుడు సత్ చిత్ ఆనంద అని చెప్పారనమాట. సత్ అంటే దేవుడు, సత్యము దేవుడి కన్నా ఇంకా ఎక్కువ పెద్ద సత్యం ఏమి ఉండదన్నమాట. చిత్ అంటే ఎప్పుడు ఉండేదన్నమాట, చిరకాలంలోగా ఉండిపోయేది. మనము సింపుల్ ప్రాణులు అన్నమాట. అయితే మనం వస్తాము వెళ్ళిపోతాము, వచ్చిన ప్రతి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, కానీ దేవుడు ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటారనమాట. ఆనంద్ అంటే ఆనందము, సచ్చిత్ ఆనంద్, సచ్చిత్ ఆనంద్ అంటారు అనమాట. అయితే మాతాజీ ఇంకో విషయం కూడా మనకు చెప్పారు. ఏమన్నారంటే భక్తిలోకి వచ్చాక మనకి ఏమవుతుందంటే కొంతవరకు మన భక్తిని పట్టి భౌతిక ఆసక్తులన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దాంతో ఏమవుతుందంటే మనకు భక్తి చేయటానికి ఇంకా కన్వీనియంట్ అవుతుంది, భక్తిలో ఇంకా ఎక్కువ మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అయితే మాతాజీ ఇంకొక విషయం చెప్పారు, నాకు చాలా నచ్చింది. నాకు ఎప్పుడు అలా కోరిక ఉండేదన్నమాట. ఎక్కడైనా తీర్థస్థానాల్లో ధామంలో ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఎంత బాగుంటుంది అని నాకు ఎప్పుడు అనిపించేది అనమాట. అయితే మాతాజీ మన వరదకృష్ణ ప్రభుజీ ఇది ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రభుజీ వెళ్ళి
మాయాపూరి ధామ్‌లో సెటిల్ అయ్యారని చెప్పి అది నాకెంత సంతోషంగా ఉండిందో. అంతా నేను అదే ఆలోచించుకుంటున్నాను. ప్రభుజీనెప్పుడు మనము చూస్తూ ఉండేవాళ్ళము. లెక్చర్ ఇవ్వటం అది వినేదాన్ని. కానీ నాకు తెలియదు అక్కడ ప్రభుజీ మాయాపూర్‌లో ఉంటారని చెప్పి. అలా మాతాజీ ఏం చెప్పారంటే, మనము భక్తిలోకి ముందుకెళ్తూ ఉంటే దేవుడే మనని భౌతిక కోరికలను తగ్గిచ్చేస్తూ ఉంటారు. ఆసక్తులన్నీ తగ్గిస్తా ఉంటారు. మళ్ళీ మనకు అలా ఎక్కడైనా సెటిల్ అవ్వటానికి కూడా ఒక అవకాశము అది ఇస్తారనమాట. అదంతా మనం ఎంత భక్తి చేస్తున్నామో, మనం ఎంత భక్తిలో నిష్టగా ఉన్నామో, ఎంత సీరియస్‌గా ఉన్నామో దాని పైన డిపెండ్ అవుతుందనమాట. మనం ఎక్కడికెళ్ళగలుగుతాము అనేది. అందుకే భక్తి ఎప్పుడు కూడా మనం పట్టుకొనే ఉండాలి, వదలకూడదు భక్తిని అని చెప్పారు మాతాజీ. మళ్ళీ నిన్న కృష్ణకుమారి మాతాజీ మనకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారేంటంటే, మన మానవ శరీరం దొరకటం చాలా దుర్లభం అని చెప్పారు. అయితే మానవ శరీరం దొరికింది ఎందుకంటే దాన్ని భక్తి చేయటానికని చెప్పి మనకు చెప్పారనమాట. అయితే మనం భక్తి చేయకుండా వేరేవన్నీ చేస్తూ ఉంటాము. హ్మ్. అయితే దాంతో మనకేమి లాభముండదు. ఆ పర్పస్ ఏంటంటే లైఫ్‌లో భక్తి చేయటానికని మనం పుట్టాము. ఈ మానవ శరీరం తీసుకున్నాము. ఇంకోటి మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే మట్టి కుండ గురించి చెప్పారు. మట్టి కుండ మట్టి నుండే వస్తుంది. మట్టితోనే తయారు చేస్తారు. మళ్ళీ దాన్ని దేనికి వాడతారు? ఆ మట్టితో అంటే మనం భగవంతుడి దగ్గర నుండి వచ్చాము. మట్టిలో నుంచి వచ్చినట్లు కుండ ఎలా వస్తుంది? భగవంతుడిలో నుండి వచ్చాము. వచ్చేసి మనము మళ్ళీ భక్తి చేసుకొని, ఆ కుండని మంచి పనులకు వాడుకొని దాన్ని దాన్ని వాడుకుంటే దాన్ని ఒక లైఫ్ ఒకటి దాని జీవితము సార్థకమైనట్లనమాట. లేకపోతే ఏదో వేరే వాటిలికి వాడితే దాని లైఫ్ వేస్ట్ అయిపోయినట్లు, మన లైఫ్ కూడా మనం భక్తి చేయకపోతే మన లైఫ్ వేస్ట్ అవుతుంది. భక్తి గురించి వచ్చాం మనము భక్తి చేయాలి అని మర్చిపోకూడదనమాట. మళ్ళీ మనము భక్తి చేస్తేనే దేవుడిలోకి మళ్ళీ వెళ్లి కలిసిపోతామని చెప్పారు మాతాజీ. ఇవాళ నేను ఆహ్, ముందుకు చెప్తూ ఆహ్, వేద పురుషులు ఏం చెప్తారంటే దేవుడికి చెప్తున్నారు వేద పురుషులు వ బ అసలైన భక్తుడు విశుద్ధ భక్తుడు ఎలా ఉంటాడు అనేది ఇవాళ మనం డిస్కస్ చేస్తాం. విశుద్ధ భక్తుడు అంటే చాలా భక్తిలో లీనమైపోయి ఉండి భక్తినే చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ లైఫ్‌లో వేరే విషయాలన్నీ ఆలోచించకుండా భక్తి దేవుడి గురించే ఆలోచించటం ఎంతసేపు చేస్తే వాళ్ళు ఎలా ఉంటారనేది చెప్తున్నారనమాట. అయితే ఏమంటున్నారంటే ఆహ్, దేవదేవుడిని పాదపద్మాలను మనం ఆశ్రయించుతాం కదా! దానికి ఒక రీజన్ ఉంది. పాదపద్మాలు చాలా చాలా ఐశ్వర్యం కలిగి ఉంటాయన్నమాట. అన్ని చాలా గుణాలుంటాయి దేవుని పాదపద్మాలలో. అయితే మనం దేవుని పాదపద్మాలని ఆశ్రయించిన వాళ్ళు చాలా జ్ఞానంతో కూడి ఉంటారంట. చాలా జ్ఞానం కలిగి ఉంటారనమాట. అయితే ఇలాంటి వాళ్ళు భౌతికంగా వచ్చే కష్టాలను ఎప్పుడూ లెక్క చేయరనమాట. భౌతికంగా మనకు చాలా కష్టాలొస్తుంటాయి. ఒకటైతే కష్టాలొస్తూ ఉంటాయి. రెండోది కష్టాలు పర్మనెంట్ కూడా కాదు. అలా పర్మనెంట్ కూడా కాదనుకున్నప్పటికీ కూడా మనకేమవుతుందంటే, ఒక కష్టం వచ్చిందా అది సాల్వ్ చేసుకునేప్పటికి ఇంకో కష్టమొస్తుంది. అలా ఎన్ని కష్టాలొచ్చినా కానీ హ్మ్. శుద్ధ విశుద్ధ భక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమి లెక్క చేయరు ఆ కష్టాల్ని, ప్రాబ్లమ్స్‌ని ఏమొచ్చినా కానీ కృష్ణ ప్రసాదము అది దేవుడు ఇచ్చిన కష్టాలు దానికొక ఏదో రీజన్ ఉంటుంది. దాని వెనకన దానికి కూడా ఒక కారణం ఉంది. కృష్ణానే ఇచ్చాడు అని చెప్పి అలా భావిస్తారనమాట. కానీ వాళ్ళు భక్తి నుండి అటు ఇటు వెళ్ళిపోరు. అయ్యో! నాకు కష్టాలొస్తున్నాయి నేను భక్తి ఏం చేయాలి? నేను నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను అని చెప్పి అనుకోరనమాట. వాళ్ళు భక్తిలోనే ఉంటారు. అయితే ఇంకొకటేం చెప్తున్నారంటే ఇలా విశుద్ధ భక్తులు ఏం చేస్తారంటే జనాలు వాళ్ళని మనము ఒక భక్తిలోకొచ్చినప్పుడు అర్థం కాని వాళ్ళు భక్తి అనేది ఏంటి అని అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భౌతికంగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తామనుకుంటారు కదా! ఈ మూవీ చూద్దామా, ఇది కొనుక్కుందామా, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి బండి కొనుక్కోవాలి, ఒక కారు కావాలి. బట్టలన్నీ కూడా చాలా వాళ్ళు ఇలా ఈ ఫ్యాషనొచ్చింది, అదొచ్చిందని ఏదేదో అనుకుంటూ ఉంటారనమాట. అలా
అయితే ఈ విశుద్ధ భక్తులేం చేస్తారంటే అవన్నీ ఏమి పట్టించుకోరు. వాళ్ళకి ఏది ఉంటే అది చాలు, నాకు కొంచెమే అండి, మినిమమ్‌లో కొంచెంలో కొంచెం ఏదుంటే దాంతో సంతోషించుతారు. దేవుడికి వాళ్ళు కృతజ్ఞత చూయించుతారు. మళ్ళీ దేవుడి భక్తినే చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళకి వేరే వాళ్ళు చూసేవాళ్ళేమంటారు, అరే! వీళ్ళేంటి, మన క్రిటిసిజం వస్తుంది కదా! మనం కూడా ఇప్పుడు చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసుంటాము. కొన్నిసార్లు చాలా ప్రొద్దున్నే లేస్తారు కదా భక్తులు, శుద్ధ భక్తులు. ఏం చేస్తారంటే ప్రొద్దున్నే లేసి మనము పూజ అది చేయాలి, మంగళాచరణ చేయాలి. మళ్ళీ ప్రసాదం చేసి పెట్టాలి అని చెప్పి మన రొటీనే డిఫరెంట్ ఉంటుంది శుద్ధ భక్తులది. అయితే ప్రొద్దున్నే లేచేస్తే పక్క వాళ్ళు కానీ ఒక డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి అలా క్రిటిసైజ్ చేస్తారు. లేకపోతే మీరేంటి పడుకోరా, రాత్రంతా భజన చేస్తారు, మళ్ళీ ప్రొద్దున్నే లేస్తారని చెప్పి అలా అంటారు. అలా క్రిటిసిజమ్స్ చాలా వస్తా ఉంటాయి. మనం ఒకవేళ ఎక్కువ మన అపియరెన్స్ కూడా మనం ఎలా కనిపిస్తున్నాం అనేది కూడా మనము అంత ఎక్కువ పట్టించుకోము. ఎందుకంటే భక్తిలో ఉంటాం కాబట్టి మనము భక్తులేం చేస్తారంటే ఏవుంటే ఎలాంటి బట్టలంటే అలా వేసుకొని సింపుల్‌గా ఉంటారనమాట. అయితే జనాలు చూసి, "ఏంటి మీరిలా డ్రెస్ ఏసుకున్నారేంటి? ఇలా ఉన్నారేంటి? ఇంత సింపుల్‌గా ఉన్నారేంటి?" లేకపోతే ఓల్డ్ ఫ్యాషను అలా ఏదో పేర్లు పెడుతూ ఉంటారు. అయితే శుద్ధ భక్తులు అవన్నీ ఎప్పుడు పట్టించుకోరనమాట. వాళ్ళు వాళ్ళ భక్తే వాళ్ళకి ఇంపార్టెంట్ అని ఉంటారనమాట. ఇంకోటేంటంటే ఆ! మనము మన ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎవరైనా భౌతికంగా ఉన్నవాళ్ళేమంటారంటే పదండి ఇవాళ ఇక్కడికి వెళ్దాము, ఒక మాల్‌కెళ్దాము, ఒక సినిమాకెళ్దాము అని చెప్పి అంటారు. అయితే మనము మనకవి భక్తులకి ఇష్టముండవు కదా! ఏమంటాం మనము, లేదు నేను రాను. టైమ్ వేస్ట్ అనిపిస్తుంది. మనకు మాలలో జపం కావాలి, 16 రౌండ్స్, మళ్ళీ పూజ కానీ, బుక్ రీడింగ్ కానీ అలాంటివి మనం పెట్టుకొనుంటాం కదా! అయితే మనము రానన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆహ్, కొంచెం కొంచెం మనతో దూరం కూడా అయిపోతుంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే మనకు మనకింకా దగ్గరై అడుగుతారు. ఏం చేస్తారు? ఎలా చేస్తారు? చాంటింగ్ చేయాలా? అలా అనుకున్న అవుతారంటే దగ్గరై మళ్ళీ భక్తిలోకొస్తారు. కానీ కొంతమంది ఏమవుతారు? దూరం వెళ్ళిపోతారు. దూరమయ్యాక కూడా వాళ్ళు అనుకుంటారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఏమి ఇలా లైఫ్ ఎందుకు వీళ్ళు ఎంజాయ్ చేయట్లేదని అనుకుంటూ ఉంటారనమాట. అయితే శుద్ధ భక్తులకి ఈ క్రిటిసిజమ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి వేరే వాళ్ళతో. అవి కూడా వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు అని అంటున్నారు. నేనెక్కువ ఎగ్జాంపుల్స్ మన కు వచ్చే వాటిని తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే, మనకవి అర్థమవుతాయని చెప్పి. ఇంకోటేంటంటే, శుద్ధ భక్తులు ఆహ్, వేరే వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ కష్టాలు, సుఖదుఖాలుతో ఏమీ వాళ్ళకేమీ ఇదవ్వదనమాట. వాళ్ళకి ఎఫెక్ట్ ఏమి అవ్వదనమాట. అయ్యో! ఇలా వచ్చిందని. ఏమనుకుంటారంటే శుద్ధ భక్తులు, ఇవి అన్నీ కష్టాలు రావాల్సిందే కదా! మనము మానవ జన్మ ఎత్తినప్పుడు ఏమంటారు, ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తాం కదా! అయితే అది దుఃఖాలమే కాబట్టి వస్తాయి, పోతాయి. ఇంకోటేంటంటే మన జన్మ సుకృతం కూడా కదా! మనము మంచి పనులు చేసుంటే మనకు అన్నీ మంచిగానే అవుతుంది. ఏమైనా చేసుంటే జన్మలో ఏమైనా పాపాలవి చేసుంటే, తప్పు పనులు చేసుంటే, వాటి వలన మనం ఈ జన్మలో కూడా కొంత వరకు అవి భరించుతాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి, కష్టాలొస్తాయి, అవి భరిస్తామనమాట. అయితే వేరే వాళ్ళకు కష్టాలొచ్చినప్పుడు కూడా శుద్ధ భక్తులు అలాగే అనుకుంటారు కదా! ఆహ్, ఈ ఈ ఎందుకంటే వాళ్ళకి చాలా దాని గురించి జ్ఞానం ఉంటుంది. ఎందుకొచ్చాయి ఈ కష్టాలని చెప్పి వాళ్ళకి అది నార్మలే అనిపిస్తుంది. ఏమైనా చేసుంటారు, అందుకే వచ్చుంటాయి అని, వస్తాయి కష్టాలు ఎవరికైనా వస్తాయన్నట్లు అనుకుంటారు. ఎవరైనా పోయినప్పుడు కూడా శుద్ధ భక్తులు దుఃఖించరు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి జ్ఞానం ఉంది కాబట్టి, ఆ జ్ఞానం ఉన్నందువలన ఏమనుకుంటారంటే, ఈ శరీరం వదిలేసి ఆత్మ అయితే ఎప్పుడూ ఉంటుంది కదా! ఆత్మకెప్పుడు అంతం లేదు, డెత్ లేదు అని చెప్పి మనకు అర్థమవుతుంది కాబట్టి ఏమనుకుంటారంటే, ఈ ఆత్మ ఇంకో శరీరం తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ ఉంటుంది అని అలా అనుకుంటారు. కాబట్టి ఎక్కువ దుఃఖించరు.
కొంతమంది మనం చూస్తే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ చాలా ఏడ్చేస్తూ ఉంటారనమాట. కొంచెం తెలిసిన వాళ్ళున్నా కానీ ఏడ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు శుద్ధ భక్తులు ఒకవేళ అలా ఏడవకుండా అలా అయ్యో! పాపం ఇలా అయిపోయింది, అదయిపోయింది కదా! అని ఎక్కువ రియాక్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి అలా అని మాట్లాడకపోతే వాళ్ళకి నచ్చదనమాట. అనుకుంటారు. అరే! వీళ్ళకి ఎవరో పోయినా కానీ వీళ్ళంతా ఏమి అనుకోకుండా ఎలా ఉంటారు అని అన్నట్లు కూడా అనుకుంటారు. అయితే ఇంకా ఏమంటున్నారంటే వేద పురుషులు శుద్ధ భక్తులకి ఏమవుతుందంటే ఆ జ్ఞానం అంతా ఉంటుంది. అండర్‌స్టాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జీవితం ఏంటి? మరణం ఎందుకొస్తుంది? మళ్ళీ మరణించిన తర్వాత ఎవరైనా ఎక్కడికెళ్తారు? అలా అన్నిటి గురించి మళ్ళీ భగవంతుడు ఎంత శక్తివంతుడు, ఎంత జ్ఞానవంతుడు అనేది అన్నీ జ్ఞానం ఉంది కాబట్టి ఏమంటున్నారంటే వాళ్ళకి ముక్తి కలిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. వాళ్ళు ఈ లైఫ్‌లో కానీ, లేకపోతే ఇంకొంచెం ట్రై చేస్తే అలా శుద్ధ భక్తిలోనే ఉండి భక్తి చేస్తూ ఉంటే, ఈ లైఫ్‌లో కానీ, నెక్స్ట్ లైఫ్‌లో కానీ గ్యారంటీడ్‌గా వాళ్ళకి ముక్తి దొరకొచ్చును, భగవద్ధామానికెళ్ళొచ్చును అని అంటున్నారనమాట. కానీ అలా అన్నా కానీ, ఈ శుద్ధ భక్తులు ఎప్పుడూ దాని గురించి ఆలోచించరనమాట. నేను భక్తి ఎందుకు చేస్తున్నానంటే దేవుడికి దగ్గరవ్వటానికని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు నేను ఇది చేస్తే నాకు ఆహ్, ముక్తి లభిస్తుంది. నేను గోలోకానికెళ్తాను అని అలా అలా ఆలోచించుకుంటూ చేయరనమాట. భక్తి చేయాలి అని చేస్తుంటారు. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే నా గురించి తెలుసుకున్న వాడు దేవుడికి చాలా చాలా శక్తులున్నాయి కదా! చాలా జ్ఞానం ఉంది. అయితే ఈ దేవుడి గురించి మొత్తం చ హ్మ్. తెలుసుకున్న వాళ్ళు నాకు చాలా అతి ప్రియమని అంటారన్నమాట శ్రీకృష్ణ భగవాన్. అంటే మనం ఏం చేయాలంటే దేవుడి గురించి తెలుసుకోవటానికి ట్రై చేయాలి ఎప్పుడు. దేవుడి గురించి చదవాలి, దేవుడి లీలలు వినాలి. శ్రవణం, కీర్తనం అంటారు కదా! అలా మళ్ళీ బుక్ రీడింగ్ చేయాలి. ఎంత ఎక్కువ మనం దేవుడి గురించి నే తెలుసుకుంటే, జ్ఞానం అర్జితం చేసుకుంటే, మనకు అంత మంచిదనమాట. ఎందుకంటే మనం ఇంకా దేవుడికి దగ్గరవుతాము. దేవుడికి నచ్చుతామనమాట. దేవుడు అంటాడు నా గురించి తెలుసుకున్న వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళనమాట. అందుకే మనకేంటి మనమైతే మనకైతే దేవుడు ప్రియుడు. కానీ మనం కూడా ఎలాంటి పనులు చేయాలంటే, దేవుడికి దగ్గరయ్యేలాంటి పనులు చేయాలి. దేవుడుకి నచ్చేలాంటి పనులు చేయాలనమాట. అది శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక పాటలో అంటారనమాట. దేవుడికి అంటారు, "ఓ లార్డ్, ఓ దేవుడా! నిన్ను ఎప్పుడూ ఇలాగే భక్తిలోనే ఉండేలా చూడండి. నేను భక్తినే చేస్తూ ఉండాలి. అంటే తర్వాత జన్మలో ఏమవుతుంది? మరణించాక ఏమవుతుంది? అని ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా ఉట్టి భక్తి, శుద్ధ భక్తి చేసేలానే చేయ చూడు దేవుడా" అన్నట్లు ప్రే చేస్తానన్నట్టు. మనం కూడా అలాగే ప్రే చేయాలి. మనం ఎప్పుడూ కూడా భౌతికంగా ఇది నాకు కావాలి, అది కావాలి అని అడిగితే మనం చాలా సార్లు చాలా క్లాసెస్‌లో విన్నాం కదా! మనకు దేవుడు ఇచ్చేస్తారనమాట. కానీ అది మనకు మన జర్నీకి మన స్పిరిచ్యువల్ జర్నీకి మన లైఫ్‌కి, మన జీవితానికి మంచిదా? కాదా? అనేది మనం ఆలోచించము. మనం భౌతిక కోరికలు కోరుకొని అవి దొరికించుకొని ఇచ్చినప్పటికి మనకేమవుతుందంటే ఒక నెక్స్ట్ లైఫ్ అంటూ దాని తాలూకా మనకొక మళ్ళీ ఒక జన్మ తీసుకోవాల్సొస్తుంది. దాని వలన అన్నమాట. అందుకే మనం ఎప్పుడు కోరికలు కోరకూడదు. దేవుడికి తెలుసు అని నమ్మకంతో ఉండాలి అని చెప్తానన్నమాట. అయితే శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే, ఏమొచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దేవుడిచ్చాడు. అది కూడా ఒక మహాప్రసాదం. కష్టాలొచ్చినా మహాప్రసాదం అని చెప్పి వాటిని స్వీకరించుతారు. దేవుడిచ్చాడు. దేవుడు దానికి ఏదో రీజన్ ఉంటుంది. కారణం ఏదో ఉంటుంది దాని వెనక. అందుకే ఇచ్చాడు. లేకపోతే దేవుడెప్పుడూ మనకు కష్టాలివ్వడు. అది మనకు మనకు మంచిది కానిది దేవుడు ఎప్పుడు ఇవ్వడు మనకు అని చెప్పి శుద్ధ భక్తులెప్పుడూ అలా అనుకుంటారనమాట. అయితే శుద్ధ భక్తులది ఇంకోటేంటి అంటే ముక్తికెప్పుడు ఆశించరని చెప్పారు కదా! ముక్తి కావాలి నేను పూజ చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను అనుకోరు. కానీ దేవుడి గురించి ఇంకా నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి దేవుడి గురించి అని చెప్పి చేస్తూ ఉంటారనమాట.
అలా మనకు నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పినట్లే శుద్ధ భక్తుల కోరిక కూడా ఏముండాలంటే మనకు చెప్తున్నారు. దేవుడిని ఎప్పుడూ సేవించుకుంటూ, దేవుడి లీలలు వింటూ, దేవుడి కథలు వింటూ, చెప్పుకుంటూ, ఇంకొకరికి ఎవరికైనా చెప్తూ, ఎవరినైనా చెప్తుంటే అది వెళ్లి వినటానికి ట్రై చేయటం కానీ, ఇప్పుడు మన క్లాసెస్ అవుతున్నాయి కదా! అలా క్లాసెస్ అవుతున్నప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు దాన్ని కూర్చొని శ్రద్ధగా వింటూ దేవుడి గురించి ఆహ్, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞానార్జనం చేయాలనమాట. జ్ఞానం మనం ఎంత జ్ఞానం మనకొస్తే అదంతా మనతోనే ఉంటుంది అని మనం ఇది కూడా విన్నాం కదా! చాలా సార్లు క్లాసెస్‌లో ఒకవేళ మనం ఈ లైఫ్‌లో భక్తి చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ భక్తి మాత్రమే మనతో వస్తుంది. మన వస్తువులు అవి ఈ భౌతికంగా ఆర్జించిన ఇండ్లు, సామాన్లు కానీ, మన జ్యువెల్లరీ కానీ ఇవంతా ఏవేవో అనుకుంటూ ఉంటారు. ఇది కావాలి, నా దగ్గర ఇంతుంది, అంతుంది అని. అవన్నీ ఏవి రావు మనతో. కానీ భక్తి చేసింది మనము చాంటింగ్ చేసిన పుణ్యం కానీ అదంతా మనతో వస్తుందనమాట. అయితే అది మనకు నెక్స్ట్ లైఫ్‌లో వచ్చేసి ఆహ్, ముందుకెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. బెటర్ లైఫ్ ఉంటుందనమాట. ఉన్నతమైన లైఫ్. ఎందుకంటే ఆహ్, ఆ లైఫ్‌లో కూడా మళ్ళీ మనకు జ్ఞానము చిన్నగున్నప్పటి నుండే వచ్చేస్తుందనమాట భక్తి చేయాలని చెప్పి. నిన్నది న నేను నా నాది నేను చేశానిలా నేను గొప్పగా చెప్పుకోను కానీ, నాకు ఉంది అలా అని కాదు కానీ, ఏముంటే అది ఏదైనా కానీ దేవుడి కృప అనుకోవాలి. కానీ చిన్నగున్నప్పటి నుండి నాకు గుర్తుంది. నేను 4:00కి నాకు నిద్ర మేలుకొచ్చేసేదనమాట. అయితే అప్పుడు తెలియదు. ఏం చేయాలి అని. 4కి లేచేసేదాన్ని. అందరూ పడుకొనుంటారు కదా! 4 జనరల్లీ అయితే అందరూ యూజువల్లీ పడుకొనుంటారు. అందరూ పడుకొనున్నారు అని నేను ఒక్కదాన్ని లేచేసేదాన్ని. నిద్రపోదాం సరేలే నిద్రపోదాం అంటే అలా నిద్రొచ్చేది కాదు. కానీ గైడెన్స్ లేదనమాట. ఏం చేయాలి? ఆ 4:00కి లేసి అప్పుడు నాకెవరైనా చెప్పుంటే "నువ్వు ఎలాగో 4:00కి లేస్తావు కదా! ఒక కార్నర్‌లో కూర్చో. కూర్చొని నామజపం చేసుకోవచ్చు" అలా అని చెప్పుంటే ఎవరైనా నాకు, నేను అది చేసుకునేదాన్ని. కానీ నాకప్పుడు తెలీదు కదా! ఊరికే ఏదైనా సామాన్లు తీయటానికని చేసే శబ్దాలవి చేసేదాన్ననమాట. అయితే మా ఇంట్లో మమ్మీ, డ్యాడీ కానీ, ఇంకా మా సిబ్లింగ్స్ కానీ, సిస్టర్స్ వాళ్ళు అనేవాళ్ళనమాట. "నువ్వెందుకు ప్రొద్దున్నే ఇంత ప్రొద్దున లేస్తావు? అందరికి డిస్టర్బెన్స్ కదా! ఊరికే పడుకోవచ్చు కదా! ఏం పని?" అని అనేవాళ్ళనమాట. అయితే నాకు అప్పుడు తెలీదు కానీ, అలా ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళుంటే, ఆ టైమంతా బాగా యూజ్ అయ్యేది కదా! జపం చేయటంలో. అలా అన్నమాట. అయితే అనిపిస్తుంది అంటే పూర్వజన్మలో అంత కొంచెము ఏదో పుణ్యం చేసుంటాం కాబట్టి, ఆ 4:00కి లేవటం అనేది ఒక అలవాటుండింది. కానీ ఆ తర్వాత ఏంటి ఆ గైడెన్స్ లేదనమాట. అయితే గురువులు తప్పకుండా ఉండాలి మనకి. అయితే ఎవరైనా గురువుని ఆశ్రయిస్తే ముందుకు ఏం చెప్తున్నారంటే వేద పురుషులు, గురువుని ఆశ్రయిస్తే ఎప్పుడు కూడా గురువుకి మనం ఈక్వల్ కామనమాట. అయితే దేవుడు, గురువు ఒక్కటవుతారు మనం అంటాం కదా! గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్తాము. అయితే గురువులు మనకు దేవుళ్ళు. కానీ మనమెప్పుడు గురువుకి ఈక్వల్ అవుతాము. గురువు ఇలా చేస్తారు, నేను చేశాను. నేను కూడా గురువుకి ఈక్వలే. నేను కూడా అంతే గొప్పవాడిని అని ఎప్పుడు ఆలోచించుకోకూడదనమాట. అయితే గురువులు, ఆచార్యులే మనకు ఎప్పుడుకి కూడా ముందుకు తీసుకెళ్తారనమాట. దేవుడిని మనము హ్మ్, చెందాలంటే దేవుడిని ప్రేమ ఆహ్, దొర్ హ్మ్. ప్రాప్తికి కానీ, దేనికైనా కానీ, భక్తి చేయటానికని గురువే మనకు ఒక దారి చూయించుతారనమాట. అందుకే ఎప్పుడు గురువు చెప్పిన మాటనే మనం విని అలాగే చేయాలి కానీ, ఇలా చెప్పారు కదా! ఇంకా దీనికి అది యాడ్ చేయొచ్చు అలా అని చేయకూడదు. ఎందుకంటే మనకంత జ్ఞానం లేదు కాబట్టి. ఆహ్, గురువుని ఒక ఉచ్చ స్థానం పైన పెట్టి అక్కడ చూడాలనమాట. గురువు మనకన్నా చాలా, చాలా బెటర్ అని. ఆచార్యులు, గురువులు అంతా మనకన్నా చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు గురువుని కించపరచకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. ఇలా చెప్పారేంటి గురూజీ అని అనుకోకూడదు. రెండోదేంటంటే గురువు చెప్పారు కదా! నేను కూడా చెప్తాను, నేను కూడా చేస్తాను ఇలా అని ఎప్పుడు అనుకోకూడదనమాట. అయితే గురువుకి ఒక స్పెషల్ ప్లేస్ ఎప్పుడు ఇవ్వాలి అన్నమాట ఆచార్యులకి, గురువులకి.
అదే శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్తారనమాట. ఆచార్యులు ఎప్పుడూ కూడా భక్తుల కన్నా, వేరే వాళ్ళ కన్నా ఉన్నత స్థానంలో ఉంటారు. అండ్ వాళ్ళనెప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. వాళ్ళ గురించి ఈ తప్పుగా మాట్లాడటం కానీ, వాళ్ళు అయ్యో! ఇలా చేశారేంటి అని. గురువు చేస్తే దానికి డెఫినైట్‌లీ ఏదో ఒక తప్పకుండా దానికొక మంచి రీజన్ ఉంటుంది దాని వెనక. అది గురువు అందుకే మనకు చెప్తారనమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా కానీ మనకు గురువే మొత్తం చెప్తారనమాట. గురువుకు అన్నీ తెలిసి ఉంటాయి. మన గురువులు, ఆచార్యులకు అన్నీ తెలిసుంటాయి కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర మనము ఆహ్, నా జ్ఞానం అది జ్ఞానార్జన చేయటానికి ట్రై చేయాలనమాట. అయితే ఇంక ముందు వేద పురుషులేమంటారంటే, దేవుడిని పూజించి ఆహ్ వేరు వేరు రకాల విధ విధాల వేరు వేరు రకాలుగా దేవుడిని పూజించి ఆచార్యులు ఆహ్, చాలా జ్ఞానం సంపాదించుంటారనమాట. వాళ్ళకి చాలా జ్ఞానం వచ్చుంటుంది గురువులకు. అయితే మనం కూడా అలాగే ఆహ్, దేవదేవుడిని రకరకాలుగా పూజించి, అర్చన చేసి దేవుడి హ్మ్, గుణాల గురించి దేవుడికి చాలా శక్తులు అవి ఉంటాయి కదా! మనం నిన్న కూడా మనకు చెప్పారు మా మాతాజీ. ఆహ్, హ్మ్. షడ ఒక్క నిమిషం. షడవిభూతులుంటాయి దేవునికి. మళ్ళీ దేవుని శక్తులు అన్నీ చాలా ఉంటాయి కాబట్టి, అవన్నీ వీటి గురించి మనము తెలుసుకోవాలనమాట. ద ద అలా తెలుసుకోవటానికి మనం ఏం చేయొచ్చు, మనం బుక్ రీడింగ్ అది చేయొచ్చు. గురువు, ఆచార్యులను కనుక్కొని ఏ బుక్స్ చదువుకోవాలని చెప్పి మనకు శ్రీల ప్రభుపాద గారు కూడా అన్ని బుక్స్ అన్ని లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ చేసి పెట్టారు. ఏ లాంగ్వేజ్‌లో ఎవరు చదువుకోవాలన్నా కానీ, చదువుకొని దేవుడి గురించి, దేవుడు శక్తుల గురించి, దేవుడి జ్ఞానం గురించి అన్నీ మనము తెలుసుకోగలుగుతామనమాట. అయితే అలాగే బుక్ రీడింగ్ చేయాలి. దేవుడి లీలల గురించి చదువుకోవాలి. దేవుడు లీలలైతే అనంతం. 1, 2 కాదు. ఎన్ని లీలలున్నాయంటే మనం ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మనకి లైఫ్ సరిపోదు. మన జ్ఞానం కూడా సరిపోదు దేవుడిని తెలుసుకోవాలంటే. అందుకే మనము చదువుతూనే ఉండాలి. ఇది చదివాను నాది అయిపోయింది అని ఎప్పుడు ఉండదనమాట. ఎంత చదవాలంటే హోల్ లైఫ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం దేవుడి గురించి చదువుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడి లీలలు చాలా అనంతమైనవన్నమాట. చాలా చాలా లీలలుంటాయి. అండ్ దేవుడి లీలలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఈ ఏ ఏ ఏదో ఒక యూనివర్స్‌లో ఏదో ఒక లోకంలో దేవుడు ఏదో ఒక ఇది చేస్తూనే ఉంటారన్నమాట. లీలలు చేస్తూనే ఉంటారన్నమాట. అయితే ఇంకా ముందు వేద పురుషులు ఏమంటున్నారంటే, ప్రభు దేవుడా నీ నీ లీలలు, నీ జ్ఞానము, నీ శక్తులు ఎంత ఎక్కువున్నాయంటే, ఎంత అనంతమైనవైనాయంటే ఆహ్, సుపీరియర్ ప్లానెట్స్‌లో గ్రహాల్లో, ఉచ్చ గ్రహాల్లో ఉన్న బ్రహ్మలోకంలో ఉన్న రాజా ఇంద్రుడు. ఇంద్రుడు తెలుసు కదా మనకు బ్రహ్మలోకం రాజు. మళ్ళీ వేరే దేవుళ్ళు అండ్ దేవతలందరూ అక్కడ ఉంటారు కదా! ఆహ్, హ్మ్. వాళ్ళందరూ భూలోకంనైతే బాగా పరిపాలించుతారు. భూలోకం గురించి వాళ్ళకి తెలుసు. మళ్ళీ బ్రహ్మదేవుడు రచన చేస్తాడు అని మనం అలా అనుకుంటాం కదా! ఆహ్, హ్మ్. అల్ అయితే ఆహ్, వాళ్ళ అన్నీ ఈ భూలోకానికి ఆహ్, న చేయాల్సినవన్నీ బానే చేస్తున్నారు. కానీ బానే భూలోకాన్ని పరిపాలిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇంత బాగా భూలోకంని పరిపాలించే వాళ్ళు కూడా ఆహ్, నీ ఆహ్, మీ శక్తుల గురించి వాళ్ళకి కూడా తెలీదు. ఎందుకంటే దేవుడి శక్తులు చాలా అనంతమైనవి అని చెప్తున్నారనమాట. ఎన్ని శక్తులు, ఎంత జ్ఞానము దేవుడిదుందంటే
కొన్నిసార్లు ఏమంటారంటే దేవుడికి కూడా వీళ్ళేమనుకుంటారంటే దేవుడికి కూడా తెలుసా దేవుడి జ్ఞానం ఎంత ఎంత అనంతంగా ఉంది, ఎంత ఎక్కువుందో జ్ఞానం దేవుడికి, దేవుడి శక్తులు ఎంతున్నాయో దేవుడికి కూడా తెలుసా అని అనుకుంటారనమాట వీళ్ళు దేవుళ్ళందరూ, దేవి దేవతలు. అయితే దేవుడి శక్తులు ఎంత ఉన్నా కానీ, దేవుడి శక్తులు దేవుడికి డెఫినైట్‌లీ తప్పకుండా తెలుస్తాయి. నా శక్తి ఎంతుందనేది దేవుడికి తెలియకుండా ఉంటుందా? ఆ జ్ఞానం కూడా ఎంత ఎక్కువుందంటే దేవుడికి ఆహ్, ఎంత జ్ఞానం ఉందనేది దేవుడికి తెలుసు అని చెప్తున్నారనమాట. అయితే దేవుడివి లీలలు అపారమైన లీలలన్నీ దేవుడికి తప్పకుండా తెలుస్తాయని చెప్తున్నారు. దేవుడి శక్తులు కూడా దేవుడికి ఎన్ని శక్తులున్నాయి, ఏముంది అవి అన్‌లిమిటెడ్ అయినా కానీ చాలా 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 ఉన్నా కానీ దేవుడికన్నీ తెలుస్తాయి. అయితే దేవుడు శక్తులు, లీలలు దేవుడి ఆహ్, జ్ఞానం దేవుడికే తెలుసు కానీ, వేరే వాళ్ళెవరు ఆ శక్తుల్ని పూర్తిగా తెలుసుకోజాలరు అని చెప్తున్నారు. ఇంకోటేంటంటే, ఆ శక్తులు మన శక్తులు ఇవాళుంటాయి, కొన్ని పోతాయి. మనము ఇవాళ చేసిన పని, చేయగలిగిన పని ఏజ్ అయిపోతూ ఉంటే కొన్నిసార్లు కళ్ళు కనిపిచ్చవు. మళ్ళీ కొన్ని చేసేవి చేయలేం మనం. చాలా పెయింటింగ్ చేసేవాళ్ళు తర్వాత పెయింటింగ్ చేస్తుంటే చెయ్యి వణుకుతుంది ఏజ్ అయిపోతే కదా! అలా మనకు మనుషులకైతే ఏమవుతుందంటే ఇవాళ చేసే పని రేపు చేయలేము. మన శక్తులు తగ్గిపోతూ ఉంటాయి. మన టాలెంట్ కానీ అలాంటి వి ఉంటాయి కదా! అవి తగ్గిపోతూ ఉంటాయి ఏజొస్తుంటే. కానీ దేవుడికేంటంటే ఆహ్, ఆ శక్తులు కానీ, దేవుడి జ్ఞానం కానీ ఎప్పుడు తగ్గిపోదు అని ఎప్పటికీ ఉంటాయి. అవి పర్మనెంట్ అన్నమాట. అయితే ఇంకోటి ఏం అంటున్నారంటే, దేవదేవుడిని శక్తులు కానీ, దేవదేవుడి జ్ఞానం కానీ చాలా చాలా అనంతమైనవి, చాలా వాస్ట్, చాలా ఎక్కువుంటాయి. కానీ శుద్ధ భక్తులకి అవి అర్థమవుతాయి. అంటే మొత్తం జ్ఞానం తెలిసినా, తెలవకపోయినా దేవుడు చాలా శక్తివంతుడు, దేవుడికి చాలా, చాలా జ్ఞానం ఉంది అనేది ఒక భావన శుద్ధ భక్తుల్లో ఎప్పుడూ ఉంటుందనమాట. కొంతమంది ఉంటారు కదా! దేవుడిని నమ్మరు. వాళ్ళేమనుకుంటారంటే, నేను నా లైఫ్‌లో అచీవ్ చేసినవన్నీ నేనన్నీ సంపాదించినవి కానీ, నేను చదువుకున్న జ్ఞానం అవన్నీ నా బలం పైన నేను ఆర్జించినవి, నేను తెచ్చుకున్నవే కానీ, దేవుడేం చేశాడు అని అనేవాళ్ళు కూడా కొంతమందుంటారు. కానీ విశుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే, ఏ చిన్న పని చేసినా కానీ దేవుడు వల్లనే నేను చేయగలిగాను అని అనుకుంటారు. ఇంకోటేంటంటే వాళ్ళకి దేవుడికి ఎంత జ్ఞానం ఉందనేది కూడా వాళ్ళకి అదొక అవగాహన ఉంటుందనమాట. మొత్తం నాలెడ్జ్ తెలియకపోయినా దేవుడంటే తప్పకుండా చాలా చాలా గొప్ప అతను. మనకి ఏమి లైఫ్‌లో అవుతున్నాం అన్ని మంచి జరిగినయి అన్నీ దేవుడి వల్లనే అవుతున్నాయి అని కూడా ఒక నమ్మకము శుద్ధ భక్తులకి ఎప్పుడు ఉంటుందనమాట. అయితే వేదాలలో ఏం రాసిందంటే దేవుడు ఎంత శక్తిశాలి. నేను దీంతో ఎండ్ చేస్తాననమాట. ఇదొక చాలా బ్యూటిఫుల్ ఆహ్, ఉందనమాట. దేవుడి శక్తి ఎంత అనేది మనం ఎంత చిన్నవాళ్ళం, ఎంత అజ్ఞానులం అంటే దేవుడి శక్తి ఎంత అనేది మనము ఊహించలేమనమాట. అవును, దేవుడు చాలా శక్తివంతుడు అని అనుకుంటాం. కానీ ఎంత శక్తివంతుడు, ఎంత శక్తి ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత కేపబిలిటీ ఉంది దేవుడికి అని చెప్పేది మనం ఎప్పుడు ఊహించలేం. కానీ ఈ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ వేద పురుషులు ఏం చెప్తున్నారంటే, వేదిక్ లిటరేచర్‌లో వేదాల్లో ఏం రాసుందంటే, దేవుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తిశాలి, ఇంకోటేంటంటే ఎన్ని జ్ఞానాలున్నాయి, ఎంత జ్ఞానం ఉంది దేవుడికనేది మనము అర్థం చేసుకోవాలంటే మహావిష్ణువు ఆహ్, ఊపిరి పీల్చుకున్నప్పుడు చాలా చాలా లోకాలన్నీ అతని లోపలికెళ్ళిపోతాయన్నమాట. అంటే మనమైతే ఈ యూనివర్స్‌లో, ఈ లోకంలో మనం ఒక చిన్న ధూళ దుమ్ముంటుంది కదా! ఒక డస్ట్ పార్టికల్ అంటాం. చిన్న డస్ట్ పార్టికల్ అంత కూడా కాదు మనము. అయితే దేవదేవుడు ఎంత వాస్ట్, ఎంత విశాలంగా ఉంటారు, ఎంత శక్తి, బలము
జ్ఞానం అంతా ఉంటుందంటే ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటే మనం ఉన్న ఒక యూనివర్స్ అంటాం కదా, మన ఇది సోలార్ సిస్టమ్ కూడా కాదు, యూనివర్స్ లాంటివి అలాంటివి ఎన్నో లక్షల లక్షల అన్నీ లోపలికి వెళ్ళిపోతాయంట. యూనివర్సెస్ అన్ని దేవుడి లోపలికి వెళ్తాయి. మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు అలాగే అన్ని లోకాలన్నీ బయటకు వస్తాయి, క్రియేట్ అవుతాయి అనమాట. అది నాకు ఈ యూనివర్సెస్ గెటింగ్ క్రియేటెడ్ అనేది చాలా చాలా నచ్చింది. ఒక్క చిన్న పని చేయాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది కదా, మనం పైన కింద పడిపోతూ ఉంటాము, ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని ఒక చిన్న పనికి. కానీ దేవుడికి అవన్నీ ఎంత ఈజీ, ఎంత సులువు అంటే ఊరికే దేవుడు అలా పడుకొని హాయిగా ఊపిరి పీల్చుకొని ఊపిరి వదిలితేనే యూనివర్సెస్ అన్ని క్రియేట్ అయిపోయి వస్తూ ఉంటాయి. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం రేపు పరిపూర్ణ పద్మావతి మాతాజీని అడుగుతాము. ఎక్కడైనా తప్పులు చెప్పింటే, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలి నన్ను. నాకు ఏదైనా కొంచెం ఏదైనా మీకు అర్థమైతే అదంతా దేవుడి కృప అనుకోవాలి. మాతాజీ హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే బోల్ మాతాజీ. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది మాతాజీ. చాలా బాగా చెప్పారండి, అర్థం బాగా చెప్తున్నారు సాఫ్ట్ గా. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ, నిదానంగా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని చాలా బాగా చెప్పారు మీరు, తెలుగులో కష్టపడి చెప్పారు మీరైతే. థ్యాంక్ యూ చాలా బాగా మాతాజీ. చెప్పారు కూడా అదంతా ఫోటోస్ హరే అయి కృష్ణ. పెట్టారు. థ్యాంక్ యూ. అంతా సపోర్ట్ అన్నమాట. మనీషా మాతాజీ కానీ శ్రావణి మాతాజీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నిన్న కృష్ణకుమారి మాతాజీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పరిపూర్ణ పద్మావతి మాతాజీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంటుంది. అది కూడా మనకు చాలా ఒక బ్లెస్సింగ్ అన్నమాట. ఇలా చెప్పాలనుకున్నప్పుడు మనం చదువుతాం, ఇంకా ఎక్కువ కేర్ఫుల్లీ చదువుతాం అనమాట. అయితే పాయింట్స్ కొన్ని అన్ని నేను నా లైఫ్లోవి కూడా చెప్పాను. నాకు తెలియదు ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో, కానీ ఏదో మాతాజీ బ్లెస్సింగ్స్ అన్నమాట. గురు గౌరంగ బ్లెస్సింగ్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మచ్. మాతాజీ. ఇట్ వాస్ నైస్. థ్యాంక్ యూ. ప్రశ్నలు ఏమీ లేకపోతే ఎండింగ్ ప్రేయర్స్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ ఆ ఒక్క సెంటెన్స్ చాలు మాతాజీ, మనము భక్తి చేయడం ఒక్కటే చాలు, మనం మోక్షం గురించి ఆలోచించొద్దు అని చెప్పారు కదా శుద్ధ భక్తులు. అది అసలు నిజంగా ఒక్క స్మాల్ సెంటెన్స్ అది చాలా చేసింది. థ్యాంక్ యూ మాతాజీ. మనసు పోవాలి అవన్నీ. మనం ఏమీ కోరుకోక్కర్లేదు మాతాజీ. నేను అదే ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదని వరి అయ్యేదాన్ని. అయితే ఒకసారి ఏం చేశానంటే, రఘునాథ్ ప్రభుజీ ఉంటారు కదా, ప్రభుజీతో ఇట్లా క్లాస్లోనే అన్నాను, ప్రభుజీ ఇలా ఏదో అవ్వట్లేదు అని చెప్తే ప్రభుజీ ఏమన్నారంటే, సబితా మాతాజీ ఆప్ క్యో చింతా కర్తే, ఆప్ వరి క్యో కర్తే, కృష్ణ నోస్ ఎవ్రీథింగ్ అని చెప్పారనమాట. అది అలా చెప్పాక కొన్ని రోజుల తర్వాత థింగ్స్ అన్నీ ఏవేవో అనుకున్నవన్నీ ఎలా ఎలా అయిపోయినా అంటే, మనం అలా ఆలోచించం కూడా. ఇలా చేద్దామని అంత ఎక్కువగా మనం ఆలోచించం. కానీ దేవుడి పైన వదిలేస్తే అది మనం ఆలోచించే దానికన్నా ఎక్కువగా దేవుడు ఇంకా బెటర్ చేయగలుగుతారనేది మనం ఎప్పుడు నమ్మకం పెట్టుకోం కదా. అలా పెట్టుకుంటే, ఒకవేళ భక్తిలోకి వచ్చాక డెఫినెట్లీ అందరు పెట్టుకుంటారు. శుద్ధ భక్తులైతే ఎప్పుడు దేవుడు ఏం చేస్తే అది కరెక్టే అనుకుంటారు. కాబట్టి చాలా దేవుడికి మనకన్నా చాలా కేపబిలిటీస్ ఉన్నాయి కదా, చాలా జ్ఞానం ఉంది. అందుకే దేవుడు చేస్తారు అని చెప్పి వదిలేస్తే మనం చేసేదానికన్నా ఎంతో రెట్లు బాగా దేవుడు డెఫినెట్లీ చేస్తారు. ఆ నమ్మకం మనం కొంచెం కొంచెం చిన్నగా తెచ్చుకోవాలన్నమాట. అది మనకు అలవాటు లేదు కాబట్టి
ఇప్పుడైనా మనం స్టార్ట్ చేయాలి, నమ్మటం స్టార్ట్ చేసి దేవుడు నువ్వు ఉన్నావు అని చెప్పి ఒకసారి మనం ఎవ్రీడే దేవుడిని తలుచుకొని మనము థ్యాంక్ యూ చెప్పుకుంటే అవి అన్నీ బాగా అవుతాయి. నేను చాలా ఈ ఇస్కాన్లోకి వచ్చాక అయితే డెఫినెట్లీ నేను అన్నీ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఒకసారి చెప్పాను కూడా, నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను అని చెప్పాను. ఆ తర్వాత టైం దొరకలేదు. మనీషా మాతాజీ ఇప్పుడు చెప్పొచ్చా? మాతాజీ చెప్పండి మాతాజీ. అయితే మనము దేవుడు ఉన్నాడో లేదో